దావోస్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనలో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామంటూ రాష్ట్ర ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ నుంచి పెట్టుబడిదారులను దావోస్కు తీసుకెళ్లి అక్కడ ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీలను ప్రత్యేకంగా దావోస్ తీసుకెళ్లి అక్కడ ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. నాకు సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. భారతదేశానికి పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇతరులను, కాంగ్రెస్లోని నెహ్రూ కుటుంబేతరులను ఎప్పుడు కూడా గౌరవించదు, గుర్తించదు. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరు కూడా గౌరవించిన పాపాన పోలేదు. కానీ తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంది? తెలంగాణలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో ఇరేక రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వాళ్ళే వ్యాపారాలు మానేసుకుంటాము, రియల్ ఎస్టేట్ రంగాన్ని మానేసుకుంటాము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మానేసుకుంటాము, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామేమనేటువంటి పరిస్థితి అనేక మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.